నమస్తే, వెల్కమ్ టు సంప స్టూడియోస్. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో టీచర్ సంఘాలు అంటే ఉపాధ్యాయ సంఘాలు పోటీ చేస్తాయి. అది సహజం. వాస్తవంగా ఆయా సంఘాల నుంచి తమ ప్రతినిధులను శాసన మండలికి పంపిస్తారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నిజంగా మరి ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల నాయకులు తమ ఉపాధ్యాయుల సమస్యలను శాసన మండలిలో చర్చించి పరిష్కరిస్తారు అని చెప్పేసి ఏకరువు పెడతారు అని చెప్పేసి ఈ టీచర్స్ సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థిని శాసన మండలికి ఎన్నుకొని పంపిస్తారు. మరి కరీంనగర్ సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ సంబంధించిన అంశంలో పిఆర్టీయుకు సంబంధించిన అభ్యర్థి విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరి పిఆర్టీయు అభ్యర్థి అంటే టీచర్గా కొనసాగుతున్నాడా లేదా అనేది కూడా చూడకుండా ఉపాధ్యాయులలో కూడా రాజకీయ పార్టీల మాదిరిగా రాజకీయం నడుస్తుంది. మరి ఉపాధ్యాయులు రాజకీయ పార్టీలు అంటే రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలలోకి రావడం వేరు, ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు రాజకీయం చేయడం వేరు. కానీ పిఆర్టీయులో జరుగుతున్నది ఏంటి? మరి ఆ పిఆర్టీయు అభ్యర్థిగా ప్రకటించిన మహేందర్ రెడ్డి పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే అతను ఉపాధ్యాయునిగా అంటే విఆర్ఎస్ తీసుకొని 2 సంవత్సరాలు పూర్తయినా కానీ మళ్ళీ ఉపాధ్యాయ సంఘంలోనే కొనసాగుతూ మళ్ళీ ఉపాధ్యాయుని హోదాలోనే టికెట్ తీసుకొచ్చుకొని మరి అది ఎలా సాధ్యం? అది సాధ్యం అయింది ఎందుకనంటే మరి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడా? చూద్దాం. మహేందర్ రెడ్డికి సంబంధించిన అంశంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించి ఒక దినపత్రిక కూడా రాయడం జరిగింది. మహేందర్ రెడ్డి చిట్టాను మొత్తం ఇక్కడ విప్పి చెప్పడం జరిగింది. ఇతను విఆర్ఎస్ తీసుకున్న లెటర్ను కూడా ఇక్కడ పేపర్లో పబ్లిష్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తే అన్న బెదిరింపులు, తమ్ముడి ఆర్దింపులు. 2 సంవత్సరాల క్రితమే విఆర్ఎస్ తీసుకున్న మహేందర్ రెడ్డి రాజీనామా చేసిన ఉద్యోగ సంఘంలో నాయకుడిగా చెలామణి. అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇటు రాజకీయం. సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డిదారి రాజకీయం. మొత్తానికి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి గెలవాలన్న తాపత్రయం. అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం. పిఆర్టీయు అభ్యర్థి వంగా మహేందర్ రెడ్డి అసత్య ప్రచారాలకు సంబంధించి ఇక్కడ వేయడం జరిగింది. ఈయన ఎప్పుడైతే విఆర్ఎస్ తీసుకున్నాడో విఆర్ఎస్ సంబంధించిన లెటర్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మనం చూస్తాం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ అంటే 2 సంవత్సరాల క్రితమే విఆర్ఎస్ తీసుకున్న వ్యక్తి మళ్ళీ ఉపాధ్యాయ సంఘంలో కొనసాగుతూ మళ్ళీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దిగిండు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు అని చెప్పేసి ఈ వార్తను చూస్తే అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం, అబద్ధాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం. పిఆర్టీ యూనియన్ విస్తూ పోతున్న సందర్భం. అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం. డిఈఓలు ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు. ఎలాగైనా మహేందర్ రెడ్డి గెలవాలని డిఈఓలు ఎంఈఓల ఆర్డర్లు. సైలెంట్గా సాగుతున్న మహేందర్ రెడ్డి ప్రచారం. చాపకింది నీరులా సాగిస్తున్న రాజకీయం అంటూ ఈ వార్త రాయడం జరిగింది. ఇది భారీ స్థాయిలోనే ఈయన మీద ఆరోపణలు ఉన్నట్టున్నాయి. భారీ స్థాయిలోనే రాయడం జరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టికెట్లు అమ్ముకునే స్థాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు, సాక్షాత్తు ఓ టీచర్ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాధ్యాయుడు కోట్లు పెట్టి టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? అప్పులు చేసినా సాధ్యమవుతుందా? కానీ టికెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరీదైపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు? దాని వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం ఏమిటి? రోజు స్కూల్కు వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాధ్యమా అంటే కొన్నిసార్లు సాధ్యమే, కానీ అసలైన ఉపాధ్యాయుడు కాదు. ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్ వ్యాపారాలు సాగించి ఫైనాన్స్ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం.
అలా కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాధ్యాయ సంఘం నుంచి వంగా మహేందర్ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు? ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి స్వయాన అన్న వంగ రవీందర్ రెడ్డి, ఆయన తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ ఉంది ట్విస్ట్. వాళ్ళ అన్న రవీందర్ రెడ్డి సోదరుడే ఈయన మహేందర్ రెడ్డి. అంటే ఇక డిఈఓలను ఎంఈఓలను బెదిరించేసి టీచర్లను అందరిని బెదిరించేసి ఓట్లు వేసుకొని గెలవాలనే ప్రయత్నం. ఆయన ఈ వ్యవహారం అంతా ఆయన దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్ రెడ్డి 4 ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన డిఈఓలు ఎంఈఓలపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగా మహేందర్ రెడ్డి గెలుపు కోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డిఈఓలు ఎంఈఓలపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతా పార్టీ ఏకంగా ఎన్నికల కమిషన్కు ఉత్తరం కూడా రాశారు. వంగా రవీందర్ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్ రెడ్డి గెలుపు కోసం ఉపాధ్యాయుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమిషన్కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్ రెడ్డి ఉపాధ్యాయ కొలువులో చేరినప్పటి నుంచి పిఆర్టీయు యూనియన్లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలుపెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్ రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదువు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్ రెడ్డి యూనియన్ రాజకీయాలు మొదలుపెట్టాడు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు. అలా అంచెలంచెలుగా యూనియన్లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్ భూమిని ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్ వ్యాపారం మొదలుపెట్టాడు. రియల్ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలుపెట్టి వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో ఉంటూ వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పొరేట్ స్కూల్ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింప చేయాల్సింది పోయి తన ప్రైవేట్ స్కూల్లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. సిగ్గులేదు వీడికి. నిజంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రైవేట్ స్కూలు పెట్టి నడిపి ఇటు ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుంటూ మరోవైపు ప్రైవేటు దందా కొనసాగించడం అయితే నిజంగా వీనికి ఎందుకు ఆ ఉపాధ్యాయులు ఓట్లేయాలో అర్థం చేసుకోవాలి. సిగ్గు లేదంటే విద్యను వ్యాపారంగా మార్చినోడు వీడు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం మనమిచ్చే జీతంతో పనిచేసుకుంటూ ఈ మళ్ళీ ప్రైవేట్ స్కూళ్లను ఓపెన్ చేసి అసలు విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రైవేట్ స్కూళ్ళు తెరవడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఎందుకు ప్రభుత్వం ఇలాంటి వారిని ఉపేక్షిస్తుందో అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి వారిపైన ఇంకా సిగ్గు లేకుండా పోటీ చేస్తున్నాడట వీడు. ఇక్కడ చూసుకుంటే చాలా సిద్దిపేటలో కార్పొరేట్ స్కూల్ కూడా పెట్టిండంట వీడు. ఇంకా అంటే ఇంకా ఎవరు అండదండలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేటలో పెట్టిండంటే ఇక అటు రియల్ వ్యాపారం, ఇటు ప్రైవేట్ కార్పొరేట్ స్కూలు. మహేందర్ రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్ట్నర్షిప్లు కూడా పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడం, అక్కడ రియల్ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడికి వచ్చింది మళ్ళీ. అయితే ఈ సంస్థ నిర్వహణకు మరోవైపు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధుల సేకరణకు తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నారు. కొన్ని స్కూళ్లలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఇక ఈ సంస్థ పేరుతోటి వసూళ్లకు కూడా పాల్పడ్డారని చెప్పేసి చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనం చూస్తే వీళ్ళకి ఎందుకు ఓటు వేయాలి అర్థం కాని పరిస్థితి. కనీసం ఇగో యూనియన్లు కూడా టిక్కెట్లు అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డదనంటే ఏం రాజకీయం ఇది? వీళ్ళు మరి ఉపాధ్యాయుల సమస్యలు ఏమన్నా పరిష్కరిస్తారా? వీళ్ళు శాసన మండలికి పోతే మళ్ళీ అన్న పైనుంచి ఎంఈఓలకు డిఈఓలకు ఒత్తిడి తీసుకురావడం, తమ్ముని గెలిపించడం కోసం కోట్లు పెట్టి కుమ్మరిచ్చి టికెట్లు కొనుక్కోవడం. ఉపాధ్యాయులు ఇప్పటికైనా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మాత్రం వాళ్ళు వ్యాపారమే చేస్తారు తప్ప వీళ్ళు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరైతే మీ యూనియన్లో
మీకు సంబంధించి మీ సమస్యల పరిష్కారానికి ఎవరైతే ఫైట్ చేస్తారో, పోరాటం చేస్తారో వాళ్ళను మాత్రమే గెలిపించుకోండి. ఇట్లా కోట్లు కుమ్మరించి వ్యాపారం చేసే వాళ్ళను మాత్రం శాసన మండలికి పంపిస్తే మాత్రం మీ టీచర్ సమస్య అంటే ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులారా దయచేసి ఇలాంటి అంటే మొత్తం అంటే ఆ సంఘాలను కూడా రాజకీయం చేసి డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కునే వాళ్ళను కొద్దిగా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళను ఎన్నికలలో చిత్తుగా ఓడిస్తేనే వీళ్ళకు బుద్ధి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములను కూడా చెరబట్టిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను ఓడించి తీరాల్సిందే. ఇలాంటి ఇలాంటి ఘనపాటీలు అన్న తమ్ముడు ఇద్దరు కలిసి మళ్ళీ రాజకీయం ఇదో బ్రోకరిజం. నిజంగా చెప్పాలంటే కూడా వాస్తవంగా బ్రోకరిజమే అనుకోవాలి. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉండి కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పార్ట్నర్షిప్లు తీసుకొని అసలు స్కూల్కే వెళ్లకుండా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పకుండా ప్రభుత్వ జీతం మేమిచ్చే జీతం తీసుకుంటూ అంటే ప్రజలు ఇచ్చే పన్నులతోటే నువ్వు జీతం తీసుకుంటూ విద్యార్థులకు పాఠం చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోదామని ఇక్కడ కోట్లు పెట్టి కుమ్మరించి టికెట్ తీసుకున్న సందర్భం. కాబట్టి ఉపాధ్యాయులారా ఆలోచించండి. మీ సమస్యల కోసం ఫైట్ చేసే వాళ్ళని ఎన్నుకోండి. తస్మాత్ జాగ్రత్త.